ఈరోజు మళ్ళీ ఆలోచించాను. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని, ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా, దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి. వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి. సిమెంట్ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి, వీధి దీపాలు బాగుండాలి. అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, మీరు ఏదైతే గార్బేజ్ కానీ, చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను. గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం. మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ, కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు,
ఇండివిజువల్స్ ఉన్నారు. అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.